బాలు కారైతే దొంగ మందు సప్లై చేస్తున్నట్టు కేసులో ఇరుక్కుంటుంది. ఇంకా బాలు స్టేషన్‌కొచ్చేసి బ్రతిమిలాడుతూ ఉంటాడు. "సార్ అవి ద్రాక్ష పళ్ళని చెప్పి పెట్టారంట. మాకు తెలియదు సార్. వాడికి తెలియకుండానే కారు తీసుకెళ్ళాడంట. ప్లీజ్ సార్ వదిలిపెట్టండి" అని చెప్పి బతిమిలాడుతూ ఉంటే ఎనకనే ఉన్న యెల్లో టీ షర్ట్ అతనైతే ఇంకా కావాలనే అక్కడ పెద్ద గొడవ జరగాలని ఆ కానిస్టేబుల్ అయితే రెచ్చగొడుతూ ఉంటాడు. "ఏంట్రా మీదేమన్నా సాదాసీదా కేస్ అనుకుంటున్నావా? మీరు డ్రగ్స్ సప్లై చేస్తున్నారా?" అని చెప్పేసి బాలుని కొట్టడానికి వస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే బాలు ఉండి, "సార్ నేను సీఐ సార్‌తో మాట్లాడుతున్నాను కదా! మీరెందుకు మాటి మాటికి మధ్యలో కలుగజేసుకుంటున్నారు" అని బాలు ఆ కానిస్టేబుల్‌తో అంటాడు. అప్పుడు వెంటనే అతనుండి, "ఏంట్రా నాకే ఎదురు చెప్తారా? సార్ మీరు వెళ్ళండి" అని చెప్పి సీఐని అక్కడి నుండి పంపించేసి బాలుని బాగా కొడుతూ ఉంటాడు పోలీస్ స్టేషన్‌లో. అది తెలుసుకొని మీనా పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్‌కైతే వస్తుంది. "సార్ ఆగండి, ఆగండి" అని మీనా అడ్డుపడుతూ ఉంటే ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్‌ని పిలిచి మీనాని బిగ్గరగా పట్టుకోమని చెప్తాడు. మీనా ఇంకా అరుస్తూ ఉంటుంది. బాగా ఏడుస్తూ ఉంటుంది. "ఆపండి కొట్టొద్దు, కొట్టొద్దు" అని. మరి బాలుని ఎలా కాపాడుకుంటుంది? బాలు ఈ కేస్ నుండి ఎలా బయటపడతాడు? ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోస్ చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ డూ